హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్రా మామ్. ఈ వీడియోలో ఈ 2025 నాకు సాడ్నెస్ ఇచ్చిందా, హ్యాపీనెస్ ఇచ్చిందా, అసలు నేను సాటిస్ఫై అయ్యాను ఈ ఇయర్లో, నేను ఎలా ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుని బయటికి వచ్చాను అన్నదే ఈ వీడియోలో ఉంటుంది. అండ్ థింగ్ ఏంటి అంటే, ఇందులో చెప్పే మాటలు మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఆర్ ఉమెన్ చాలా మందికి రిలేట్ అవుతుంది అని అనుకుంటున్నా. వీడియో కంప్లీట్గా చూసి మీ వ్యూ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్లో చెప్పండి. లెట్స్ బిగిన్ విత్ 2025 జనవరిలో చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే, జనవరిలో మా బాబు బర్త్డే ఉంటుంది. ఆ తర్వాత ఫెబ్ ఈజ్ వెరీ స్పెషల్. అంటే వ్యాలంటైన్స్ డే మేము సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం, మాకు హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ మార్చ్ ఈజ్ వెరీ ఫేవరెట్, మా త్రయ పుట్టడం. చాలా థింగ్స్ జరిగాయి. లైక్ నాకు లేబర్ పెయిన్స్ ఎలా ఉంటుంది అన్నది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం త్రయ వల్ల నేను ఆ పెయిన్ అంటే ఏంటి అన్నది ఫేస్ చేశాను. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి. అసలు ఈ ఇయర్లో నేను ఎన్నో ఛాలెంజెస్ లాగా అనిపించాయి. ఎందుకంటే మదర్హుడ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. అందరు అనుకున్నట్టు పోస్ట్పార్టం డిప్రెషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఎవ్రీ మదర్ ఫేస్ చేస్తారు పోస్ట్పార్టం డిప్రెషన్ అనేది. బట్ అది ఆ డిప్రెషన్ అని తెలియకుండానే ఫేస్ చేసి దాటేస్తాము. సో నేను కూడా అలాగే. బట్ కొన్ని విషయాలలో ఏంటి అంటే, చాలా నేర్చుకున్నా నేను. అంటే సర్జరీ అవ్వగానే రికవర్ అవ్వడానికి చాలా మోటివేషన్గా అనుకున్నా. నేనే ఇట్లా లేవాలి, నా పని నేను చేసుకోవాలి, నా కాళ్ళపైన నేను నిలబడాలి, ఒకరి సపోర్ట్ తీసుకొని నేను లేవకూడదు, నా పనులు నేను చేసుకోవాలి, నా బేబీని నేను చూసుకోవాలి, టైంకి ఫుడ్ పెట్టాలి, తినబెట్టాలి, పడుకోబెట్టాలి, వాళ్ళ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేసుకోవాలి. నా స్లీప్ సాక్రిఫైస్ చేసిన బేబీ ఇంపార్టెంట్, నా రెస్ట్ చూసుకుంటే బేబీకి డిస్కంఫర్ట్ అవుతుందని చాలా థింగ్స్ని మైండ్లో పెట్టుకొని నేను జాన్లోనే డెలివరీ అవ్వకముందే నేను నా మైండ్ని ట్యూన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ డెలివరీ నేను చాలా వరకు నా మైండ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల నా రికవరీ కొంచెం అటు ఇటు లేట్ అయినా బట్ నా మైండ్ స్టేబుల్ ఉండడం వల్ల అన్నీ స్మూత్గా అయిపోయాయి. నౌ త్రయ 10 months. నాకు ఈ 10 months ఎలా గడిచింది అని చెప్పేదానికంటే కూడా నా మనసు నా బ్రెయిన్, నా హార్ట్ అంత కంట్రోల్లో పెట్టుకున్నందుకే ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే పీస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము పీస్ఫుల్గా ఉన్న రోజులకి పీస్ఫుల్గా లేని రోజులు చాలా డిఫరెన్స్ చూడొచ్చు. నా మెంటాలిటీ చాలా డిఫరెంట్. లైక్ ఐ వాంట్ టు బీ ఏ వెరీ స్మాల్, అంటే నా సర్కిల్ స్మాల్ ఉంటుంది, నా థింగ్స్ అన్నీ స్మాల్గా ఉంటాయి, నాకు ఎలాంటి లగ్జరీస్ నచ్చవు. అండ్ కొన్ని హై కాస్ట్లీ క్లోత్స్ కానీ క్లాత్స్ లైక్ కాస్ట్లీగా ఉండే ఏవైనా అంతగా నేను ఇష్టపడను. ఐ వాంట్ టు బి వెరీ సింపుల్ పర్సన్. ఎందుకు మన థింగ్స్ అనేది గ్రాడ్యువల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని థింగ్స్ అని మారుతూ ఉంటాయి. కొంతమందిని చూసి కంపేర్ చేసుకోవడం బదులు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాము అన్నది అలా లీడ్ చేస్తే సరిపోతుంది అన్నది చాలా వరకు చాలా టైమ్స్ నేర్చుకున్నా నేను ఈ 2025లో ఇంకోటి నేర్చుకుంది ఏంటి అంటే, మన వాళ్ళు అనుకోవడము అని మనం మాత్రమే అనుకుంటాం కానీ పక్కన వాళ్ళు అనుకోరు అన్నది కూడా చాలా రియలైజ్ అయ్యాను. సో ఐ ఫీల్ లైక్ మనము
ఎవరో గురించి ఆలోచించకూడదు, మన గురించి మనం ఆలోచించుకోవడం ది బెస్ట్. ఈ ఫర్దర్ జనరేషన్స్లో అది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో మనీ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్ కదా. మనీ అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఎర్నింగ్ ఎంత ఉంటుందో స్పెండింగ్ కూడా అలాగే అయిపోతుంది. బట్ ఈ 2026లోనన్నా నేను ఖర్చు అంటే మా హస్బెండ్ ఇచ్చే మనీలో చాలా వరకు నేను అన్నెసెసరీ థింగ్స్ ఎప్పుడు నేను పర్చేస్ చేయలేదు. అలా అని ఫర్దర్గా కూడా నేను చెయ్యను. బట్ ఇంకా కంట్రోల్లో ఉండాలి అని నేను అనుకుంటున్నా. పిల్లల విషయంలో కూడా చాలా వరకు నేను అంత ఈజీగా ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టను. ఇంకా పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి మంచిగా ఫుడ్ తినిపించాలి, ఇంట్లో ఫుడ్ అండ్ వాళ్ళకి నచ్చినవి కుక్ చేసి పెట్టాలి. అండ్ త్రయా ఇప్పుడు ఇంకా న్యూ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి వాడికి నచ్చినవి ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్ ఫుడ్స్ పెట్టాలి, వాడు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ ఈ ఇయర్లో నేను అచీవ్ చేశానా లేదా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే చాలా వరకు నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ పేరెంటింగ్, అబౌట్ మదర్హుడ్, వాట్ ఎవర్, ఇవన్నీ జీరో నాలెడ్జ్. యాజ్ ఎ వైఫ్గా ఎలా ఉండాలి, యాజ్ ఎ పార్ట్నర్గా ఎలా నేను ఉంటే మన ఆపోజిట్ పర్సన్కి నచ్చుతామో అలాంటివి ఏవి తెలియకుండా నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. పాస్ట్ 8 years బ్యాక్ నేను ఎలా ఉన్నా అన్న లైఫ్ స్టైల్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నా కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల పార్ట్నర్ అంటే మా హస్బెండ్కి నాకు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. అంటే మనము దాటుకొని వస్తూ ఉంటాం కదా ఒక్కొక్క స్ట్రగుల్ నుంచి అండ్ ఒక్కొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి నేను మారుకుంటూ వచ్చి ఇప్పటివరకు ఇలా ఉన్నా. చాలా మందికి లైక్ ఈ జనరేషన్లో చాలా మందికి డివోర్స్ రేట్ ఎలా పెరుగుతుందో మెయిన్గా అండర్స్టాండింగ్ లేకనే కదా. సో అండర్స్టాండింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ నాకు 2026లో కూడా ఇలా ఉండాలి అన్నది ఏంటి అంటే మంచి వైఫ్, మంచి మదర్. ఈ 2 రోల్స్ మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఇంకా లైఫ్లో చేయాల్సింది చాలా ఉండొచ్చు. కానీ ఈ 2 ద మేజర్. ఎందుకంటే దానివల్లనే ఫ్యామిలీ స్పాయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యామిలీ మంచిగా బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం కరెక్ట్ ఉన్నప్పుడే లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అంతా బాగుంటుంది. మీలో ఎంతమంది ఇది అగ్రీ చేస్తారా లేదా ప్లీజ్ డూ కామెంట్ అబౌట్ దిస్. యాజ్ ఎ ఉమెన్గా మనకంటూ కొన్ని ఫేసెస్ ఉంటాయి. లైక్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చాలా ఫేసెస్ చేస్తూ ఉంటాము. అప్పుడు వచ్చే మైండ్ సెట్ని కానీ అప్పుడు వచ్చే థింకింగ్ని కానీ అవన్నీ మనము కొంచెం సప్రెస్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలన్నది పోను నేర్చుకుంటాం మనం. ఎందుకంటే ఒకటేసారి ఇవేవి కూడా నేను రియలైజ్ అయిన ఇవేవి కూడా 1 nightలో నాకేం తెలియలేదు. లైక్ వన్ డే గ్రాడ్యువల్గా మారుతున్న కొద్దీ తెలుసుకున్నాయి ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ నేనేం రియలైజ్ అయ్యాను అన్నది చెప్తాను. ఫస్ట్ ది మోస్ట్ పాయింట్ ఏంటి అంటే మన పార్ట్నర్ ఈజ్ ద బెస్ట్ అని అనుకోవాలి ఫస్ట్. తర్వాత మనము ది బెస్ట్ వాళ్ళకి ఇస్తే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుందని నేను రియలైజ్ అయ్యా. నెక్స్ట్ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్ యాజ్ ఏ మదర్, యాజ్ ఏ వైఫ్గా ఇస్తేనే మనకంటూ ఒక వాల్యూ, ఒక ఎథిక్స్, ఒక హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ వచ్చేసి చాలా మందికి మన పైన వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు ఏదో అనుకుంటారు అనేసి మన లైఫ్ స్టైల్ని, మన హ్యాపీనెస్ని, మనకంటూ ఉండే సాడ్నెస్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళు ఏదో అనుకుంటారని మనం రియలైజ్ అయ్యి బాధపడడం, ఇవన్నీ నేను కట్ ఆఫ్ చేసేసినాను. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకో పాయింట్, యాజ్ ఏ మదర్గా నా కిడ్స్కి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం.
అన్నెసెసరీ థింగ్స్ని కొనియడం కంటే వాళ్ళకంటూ హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేపియాలి అనేసి. కొన్ని రియలైజేషన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని థింగ్స్ జరిగినప్పుడే అవి తెలుస్తాయి. ఆ తెలియడంలో కూడా అన్నెసెసరీ థింగ్స్ అన్నా కదా, అన్నెసెసరీ ఖర్చు కూడా అది మేజర్ రోల్. ఇష్టం ఉన్నట్టు తినడం, ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడం, అవన్నీ కూడా ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయిపోయినాయి. ది మోస్ట్ బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటి అంటే ఇది ఈ ఇయర్లోనే రియలైజ్ అయ్యింది కాదు, పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి రియలైజ్ అయ్యా నేను. నాకంటూ ఎవరు ఉన్నారు అన్నది చాలా సిచ్యువేషన్స్లో నేను తెలుసుకున్నా. అందులో ది మోస్ట్ పర్సన్ ఈజ్ మై హస్బెండ్. నేను చాలా లక్కీ ఆ విషయంలో. అంటే పర్సన్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే హస్బెండ్ చెప్పింది మనం వినడం, మనం చెప్పింది ఆయన వినడం, ఇదంతా మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ది బెస్ట్ పర్ఫెక్ట్ అనేదానికంటే బెస్ట్ పర్సన్ అని అయితే నేను అనగలుగుతా. ఎందుకంటే మనం ఫ్రెండ్ లాగా చూసినప్పుడే ఆ పర్సన్ని మనం ఇంకా ది బెస్ట్గా అనుకున్నప్పుడు ఇంకా అప్పుడు హస్బెండ్గా మన మైండ్లో ఉంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, లైక్ హస్బెండ్ అంటే ఇట్లా ఉండాలి, అలా ఉండాలి. అవన్నీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేసే గుణం మనకు ఉంటే సరిపోతుంది. ఆ గుణం మనలో పాజిటివ్గా ఉండాలి. అది నెగటివ్ వేలో అసలు వెళ్ళకుండా పాజిటివ్గా చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా అన్నా ఒక పాజిటివ్గా తీసుకున్నప్పుడే లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతాము. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నా విషయంలో ఉన్న దాంట్లో బతకడం నేను నేర్చుకున్నాను. అది ఎంతలా అంటే అసలు మాకు ఏమి లేకున్నా మేము ఎలా సర్వైవ్ అవుతున్నామో అన్నది మాకు మాత్రమే తెలిసేలాగా నేర్చుకున్నా ఈ ఇయర్. అంటే యాజ్ ఏ మదర్గా మనకి ఎన్నో ఉంటాయి, పిల్లల్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. నాట్ ఓన్లీ మీ, యాజ్ మై హస్బెండ్ ఫాదర్గా వాళ్ళ రోల్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మదర్కి కొన్ని ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫాదర్కి బయట వెళ్ళి సంపాదించి పిల్లల్ని బాగా చూసుకోవాలని ఉంటుంది. మదర్కి ఎలా ఉంటుంది అంటే హస్బెండ్ ఇచ్చిన మనీని ఎలా మేనేజ్ చేసుకొని ఎలా పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటున్నాం అని ఉంటుంది. అంటే ఇందులో 2 members, ఐ మీన్ మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ చేస్తేనే కిడ్స్ని రేజ్ చేయగలుగుతాం. అంటే ఏదో బయట వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోని మేనేజ్ చేసుకోవడం ఈజ్ ఎ టఫెస్ట్ జాబ్ అసలు. బట్ అది కూడా మంచిగా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నా అన్నది నాకు ఉన్న ఫీలింగ్ ఇది. బట్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ మై లెవెల్ అనే నా బెస్ట్ లెవెల్ నేను ఇస్తున్నా. ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా ఇవ్వాలి అని 2026లో అనుకుంటున్నా నేను. చాలా మందికి ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు కదా. బట్ ట్రస్ట్ మీ, అలా అనుకునే దానికంటే జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతే మన లైఫ్ చాలా బాగుంటుంది. లైక్ ఫ్లో అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది జరిగితే బాగుండు అని అనుకునే దానికంటే అది జరగకపోయినా యాక్సెప్ట్ చేసే పాజిటివ్ నేచర్ మనలో ఉంటే ఇంకా లైఫ్ అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మోస్ట్లీ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటారు లైఫ్ మీద. అలా సమ్ టైం వర్కౌట్ అయితే సమ్ టైం వర్కౌట్ అవ్వదు కదా. అలాంటి టైంలో మనం బోత్ని యాక్సెప్ట్ చేయాలి. అది జరిగినా యాక్సెప్ట్ చేయాలి, జరగకుండా యాక్సెప్ట్ చేసి దాని మీద వర్క్ చేసి కొంచెం సెట్ అయిపోతుంది. హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ 2025 ఈజ్ మై ఆఫ్టర్ సర్జరీ నా డేస్ ఎలా ఉన్నాయి అన్నది. ఇట్స్ రియల్లీ వెరీ టఫెస్ట్. నాకు డెలివరీ అయిన రోజు నాకు ఒక్క రోజు నాకు రెస్ట్ ఉందేమో అనిపించింది. ఆఫ్టర్ డెలివరీ బాబు వచ్చిన తర్వాత ఆ నైట్ మా హస్బెండ్ చూసుకోవడం, ఆ తర్వాత కూడా నేను అసలు బాబుని ఎత్తుకోవడం, బాబుకి క్లీన్ చేయడం, డ్రెస్ వేయడం, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేశా నేను. అప్పుడు ఎలా అనిపించింది అంటే మదర్ ఏదైనా చెయ్యాల్సిందే, అంటే రెస్ట్ అనేది ఉండదు మదర్కి అని అర్థమైంది. బేసిక్గా నాకు సపోర్ట్ సిస్టమ్ లేక నేను కొన్ని థింగ్స్ని నేనే చేసుకోవాలి అని తప్పదు కాబట్టి కొన్ని నేను మైండ్లో పెట్టుకొని సర్వైవ్ అయ్యా.
ఆఫ్టర్ సర్జరీ తర్వాత చాలా ఛాలెంజెస్ అనిపించేది. లైక్ కుక్ చేసుకున్నప్పుడు, పడుకొని లేచినప్పుడు కానీ, ఈవెన్ బేబీని ఎత్తుకున్నప్పుడు కానీ, సడన్గా బేబీ కాళ్ళతో తన్నినప్పుడు స్టిచ్చెస్ దగ్గర, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. అంటే ఇవి చెప్తుంటే మీకు అనిపించవచ్చు లైక్ ఇవి అంత సింపుల్ థింగ్సే కదా అని అనుకోవచ్చు. బట్ ఫేస్ చేసిన వాళ్ళకే అనిపిస్తుంది దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ సింపుల్ థింగ్స్. అవి చాలా బిగ్గెస్ట్ థింగ్స్. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీలో మనకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని మాత్రం మనం లైఫ్ లాంగ్ మర్చిపోలేము. అది పార్ట్నర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళనైతే మనం మర్చిపోలేము. అలా అందరి లైఫ్లో ఉంటారు కదా. నా లైఫ్లో నా హస్బెండ్ చాలా అంటే చాలా నాకు సపోర్ట్ చేయడం కానీ, అంటే ఆయన కూడా చాలా మోటివేట్ చేసేటోడు. లైక్ నువ్వు లేచి చేసుకోగలగాలి, నీ బాడీని సెట్ చేసుకోవాలి, నీ బాడీని నువ్వు ట్యూన్ చేసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేచి చేసుకోగలుగుతా అని అనుకోవాలి. మనకి చేసేవాళ్ళు లేనప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి నువ్వే చేయాలి. నువ్వు కూడా చేయకుంటే ఎవరు చేస్తారు బేబీకి, ఎవరు కుక్ చేసుకొని తింటారు? ఈ టైప్ ఆఫ్ థింగ్స్ని మోటివేట్ చేసే పర్సన్ కూడా మన పక్కన ఉంటేనే చాలా థింగ్స్ పాసిబుల్ అవుతాయి. అలా మోటివేట్ చేసే పర్సన్ మన లైఫ్లో లేకపోతే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. అందుకే చాలామంది లైఫ్స్ అక్కడే ఫుల్ స్టాప్ అయ్యేదే రీజన్ అది. మనం ఇలా ఉందాము అని అనుకుంటే అది ఉంటే వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ వేరే వాళ్ళ కోసం కాదు కదా మనం లైఫ్ లీడ్ చేసేది, మన కోసం లీడ్ చేస్తాం, మన ఫ్యామిలీ కోసం లీడ్ చేస్తాం. సో వేరే వాళ్ళకి నచ్చట్లేదు, వేరే వాళ్ళకి ఇష్టం అనిపించట్లేదు, ఆ థింగ్స్ని టోటల్గా అవాయిడ్ చేసేసి మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం ముందుకెళ్తూ ఉంటే వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది. మనం ఆన్సర్ ఇచ్చి దాన్ని క్లారిఫై చేసుకోవడం, ఇవన్నీ థింగ్స్ని ఎప్పుడో నేను కట్ ఆఫ్ చేసేసినాను. 25లో చాలా లైక్ దైవిక్ విషయంలో నాకు చాలా అనిపించాయి. లైక్ హీ బికేమ్ సో మెచ్యూర్డ్ పర్సన్. ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ నా కొడుకుకి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తమ్ముడికి ఇచ్చే ప్యాంపరింగ్ కానీ, తమ్ముడిని చూసుకునే ప్రొటెక్టివ్నెస్ కానీ, ఎలాంటి పొజెసివ్ లేకుండా తమ్ముడిని చూసుకునే క్యాపబిలిటీ రావడం, వాడు ఆడుకున్నప్పుడు వాడితో ఆడిపియడము, లేదా వాడు ఏదైనా తగులుతుంటే అది టాయ్ని రిమూవ్ చేయడము, ఇలాంటి థింగ్స్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఐ ఫీల్ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. అంటే మదర్కి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే డే మొత్తం మనం ఉంటాం కాబట్టి ఇంట్లో వాడి బిహేవియర్ ఎలా ఉంది, ఎలా మారుతుంది అన్నది తెలుసుకున్నా. సో హ్యాపీ అబౌట్ మై సన్స్. ఇంకా ఇప్పుడు ఇంకా చిన్న బాబాయ్ కాబట్టి కొంచెం పెరుగుతున్న కొద్దీ వాడి గ్రాడ్యువల్ థింకింగ్ ఎలా ఉంది, వాడి యాక్టివ్నెస్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే త్రయ ఈజ్ ఎ సూపర్ యాక్టివ్ పర్సన్. చాలా అల్లరోడు, అల్లరికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఇంకా త్రయ కోసం మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చేయాలి, వాడికి మంచిగా కడుపు నిండా తినిపియాలి. ఇదైతే మంచి మోటో నాకు. ఇది పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు ఎంత బాగా తింటే, ఎంత ఇమ్యూనిటీ పవర్ అప్పుడు ఉంటే ఫర్దర్గా వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తా. పిల్లలు హెల్త్కి ఇంపార్టెంట్ చాలా ఇస్తా. లైక్ వాళ్ళకి చిన్న థింగ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళేదానికంటే అదే ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్ తింటే సరిపోతుంది కదా అని ఇలా పాలక్ రైస్ కానీ, వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నా, ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తున్నా. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ షూటింగ్ ఎవ్రీథింగ్ బికాజ్ త్రయాతోని హ్యాండిల్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ పర్సన్. వాడిని హ్యాండిల్ చేయాలంటే మనకున్న పేషెన్సీ అంతా జీరో అయిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ అన్నీ జీరో అయిపోతాయి. ఇంకా నేను ఎగ్జాస్టెడ్ అయిపోతా డేలో. నా డేస్ అన్నీ కూడా ఇలా కుక్ చేసి పిల్లల్ని హ్యాండిల్ చేయడము, వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ముందే రీఫిల్ చేసేసుకోవడము, ఇంకా వాళ్ళు ఏదైనా అడిగితే నో అని చెప్పకుండా చేయడం. కానీ నేను ఇన్ని చెప్తున్నా కానీ నా దగ్గర ఒక్క ఫాల్ట్ అయితే నాకు తెలుసు ఉంది. అది ఏంటి అంటే నాకు కోపం ఎక్కువ. ఆ కోపాన్ని ఈ 2026లో
కొంచెం అయినా నేను తగ్గించుకోవాలి అని నేను అనుకుంటున్నా. కోపం అనేది ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేసే పర్సన్ కాదు, కానీ పిల్లలు ఏదైనా చేసినా, నాకు నచ్చంది ఏదైనా ఉన్నా కూడా కోపం వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ వచ్చేసింది. నా వాయిస్ బేస్ లెవెల్ చాలా ఎక్కువ, దానివల్ల అది ఇంకా నేను ఇంత చిన్నది చెప్పినా అది పెద్దగా వినిపించేసరికి అది కోపం లెక్క రిఫ్లెక్ట్ అవుతుంది. సో అదొక్కటి నేను మార్చుకోవాలి. అంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి మార్చుకుందాం అనుకుంటున్నా, బట్ అది జరగట్లేదు. ఎందుకంటే నా వాయిస్ అలాంటిది. బేసిక్గా వాయిస్ని అయితే ఎవరు మార్చలేము కదా. సో నా వాయిస్ నేను కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటున్నా. అంటే కోపం అనేది నేను ఫేస్లో ఈజీగా నాకు ఎక్స్ప్రెస్ అయిపోతుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జాస్టెడ్ అయినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండలేకపోతున్నా. ఓన్లీ ఇది మదర్స్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఫీడింగ్ ఇచ్చిన టైమ్స్లో మనకంటూ ఒక టైం ఉండదు, మనకంటూ ఒక ప్యాంపర్ సెషన్ ఉండదు, మనకంటూ అసలు ఏమీ ఉండదు. అలా ఉంటుంది మదర్ లైఫ్. అంటే ఇది ఓన్లీ సపోర్ట్ ఉంటేనే, సపోర్ట్ లేక అని నేను చెప్పట్లే. ఏ మదర్ అనేది ఫేస్ చేసే ఉంటారు. బట్ నేను ఇంకొక 20-30% ఎక్స్ట్రా ఫేస్ చేశాను. బట్ ఎండ్ ఏంటి అంటే మనకంటూ మన పిల్లలు హెల్తీగా ఉండాలి అన్నది మాత్రమే మదర్కంటూ గోల్ ఉంటుంది. నేను అది గోల్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, ఇప్పుడే రిజల్ట్ రాదు కదా. సో అన్నిటికీ వెయిటింగ్ ఈజ్ ద మనం పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నా హస్బెండ్కి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేయాలి, డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేయాలి, ఆయనకు నచ్చింది కడుపు నిండా పెట్టాలి అన్నది నాకు బాగా ఉంటుంది. ఇంకా త్రయాకి, దైవిక్కి ఇలా. అంటే ఇది ఓన్లీ నా వర్షనే కాదు, చాలా మంది ఉమెన్స్ ఇలాగే థింక్ చేస్తారు అనుకుంటా. లైక్ జాబ్ చేసేవాళ్ళు ఇలా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, లైక్ మదర్ లాగా, వైఫ్గా బాగా లీడ్ చేస్తారు. కానీ ఎక్కడో కొన్ని మిస్ అవుతారేమో అని అనిపిస్తుంది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఉమెన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ని మేనేజ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ చాలా గ్రేట్ యాక్చువల్గా. బట్ నేను ఈ జోన్లో ఉన్నా కాబట్టి నా ఉద్దేశంలో నేను గ్రేటే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇంట్లో ఇలా చూసుకుంటున్నా, అన్నీ చేసుకుంటున్నా. కానీ ఎట్ ది సేమ్ టైం ఐఎమ్ నాట్ గ్రేట్, ఐ షుడ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఎ లాట్ అండ్ లాట్ అని అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఇలా, సమ్టైమ్స్ అలా. ఎవరికైనా ఇలానే కదా, 50 ఇలా అనిపిస్తుంది, 50% ఇలా అనిపిస్తుంది. నాకంటూ ఎలాంటి గోల్స్ ప్రజెంట్ ఏమీ లేవు. నా పిల్లలు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి నచ్చింది, నా పార్ట్నర్కైనా నా పిల్లలకైనా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి, వాళ్ళు మంచిగా చూసుకోవాలి. ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న థింగ్స్ ఇవన్నీ. బట్ ఇది కొంచెం సెల్లీగా అనిపించినా కూడా ఇది ఫ్యాక్ట్. నా మైండ్ వాయిస్ ఇది. ఈ వీడియో మొత్తం కూడా నా హార్ట్లో ఉన్నదంతా చెప్పాలి అనుకున్నాను ఈ ఇయర్లో. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. యాక్చువల్గా నాకు యూట్యూబ్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ఈ 2026లో అవ్వాలి అని అనుకుంటున్నా. కంప్లీట్గా మానిటైజేషన్ అయ్యి నేనంటూ కొంచెం ఏదో నా టాలెంట్ అనాలా, లేకపోతే నా సమ్ స్కిల్కి కొంచెం గుర్తింపు వస్తుంది మానిటైజేషన్ అయితే అని నా గోల్ లాగా ఉంది. బట్ అది ఫుల్ఫిల్ అవుతానా లేదా అనేది ఫర్దర్గా చూడాలి. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రీచ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నా. చాలామంది న్యూగా యూట్యూబ్ పెట్టుకొని వీడియోస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి చాలామందికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలనే. బట్ నాకైతే ఇంకా అవ్వలేదు, కానీ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మినీ మానిటైజేషన్ అయిందంటే అది అవ్వడానికి అంత టైం ఏం పట్టదు. బట్ పిల్లలతోని ఈ రెండు హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ స్టోరేజ్ని మేనేజ్ చేసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం
ఇట్స్ ఏ రియలీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. లైఫ్లో ఇలా ఏదైనా మనం అనుకున్నది జరగాలి అని మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అవి జరుగుతాయని అందరు నమ్ముతారు కదా, ఈవెన్ నేను అలానే నమ్ముతా. బట్ చూద్దాం 2026లో అన్న నా మానిటైజేషన్ అయిపోయి యూట్యూబ్కి కొంచెం రికగ్నిషన్ వచ్చినా నాకు చాలు. పెద్ద పెద్ద ఏమి లేవు, నాకు చాలా సింపుల్గా అనుకుంటున్నా. చూడాలి, అది మానిటైజేషన్ అయితే నేను కంపల్సరీగా నాకు వీడియో నేను షేర్ చేస్తాను, లైక్ మానిటైజేషన్ అయ్యింది అని. ఇప్పటి వరకు నా వీడియోస్ ఏవి కూడా కాపీరైట్ అనేవి ఏమీ లేకుండా ఉన్నది. అది గ్రేట్ఫుల్ అనుకోవాలి, ఎందుకంటే ఇన్ని యూట్యూబ్లో చాలా కాపీరైట్స్ వస్తూ ఉంటాయి. అవన్నిటినీ మళ్ళీ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో మా బుజ్జి బాబులు ఇద్దరు కూడా కోఆపరేట్ చేస్తే ఇంకా బాగా వీడియోస్ చేయాలి, అంటే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలి. లైక్ నాలో ఉన్న స్కిల్ని నేను చూపించాలని అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్గా చూపిస్తాను. అప్పుడప్పుడు సమ్టైమ్స్ నేను ఇలా బయట ఫుడ్ కూడా తింటా. ఎప్పుడు ఇంట్లో ఫుడ్ అనే కాదు, ఒక్కోసారి ఓపిక లేనప్పుడు, ఒక్కొక్కసారి ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా బయట ఫుడ్ అయితే తింటా. అది కూడా ఎందుకు తిన్నా అని తిన్న తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ అవుతుంది నాకు. మా త్రయ చూడండి ఎంత క్యూట్గా పెట్టేస్తాడో ముఖం అయితే. వాడు బాత్ అవ్వగానే మంచిగా ఆడుకుంటాడు, కాసేపు పండుకొని లేస్తాడు, మళ్ళీ ఇంకా ఆడుకుంటూనే ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి మా త్రయ పెద్దగా అయిపోతాడు. ఈ వీడియో చూస్తే వాడు అనుకుంటాడు కావచ్చు నేను ఎంత చిన్నగా ఉన్నా అప్పుడు అనేసి. ఇప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా నడిచేస్తాడు. పాపం అలసిపోయి బజ్జున్నాడు కూడా. వాడు ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెడితే నాకు ఉన్న బాధ, నాకున్న ఏదైనా ఇట్లా అలోన్గా అనిపించినవి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బికాజ్ నాకంటూ నా సన్స్ ఉన్నారా నా హ్యాపీనెస్. నాదంటూ చాలా స్మాల్ లైఫ్, స్మాల్ సరౌండింగ్స్, స్మాల్ బౌండరీస్, ఈ టైప్. నేను నాలాగా చాలా తక్కువ మంది ఉంటారని నా ఫీలింగ్. నేను కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పర్సన్. నాకేది ఉన్నా నా ఫ్యామిలీతోనే ఉండాలి అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి మేము ఫ్యామిలీ ఆఫ్ 4 కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే మా త్రయ వచ్చేసి మా ముగ్గురికి ఒక మంచి అంటే మంచిగా చీర్ఫుల్ పర్సన్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. వాడు కామ్గా ఉన్నాడంటే ఇంకా మాకు భూకంపం వచ్చిందేంటో అని అనిపిస్తుంది. అయ్యో వాడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడు అనిపిస్తుంది. వాడు కామ్ ఉండే పర్సన్ కాదు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటా వాడిని చూస్తూ ఉంటే ఇక లైఫ్ చాలరా బాబు అని అనిపిస్తుంది నాకు. లైఫ్లో నాకు ఇంకా కొన్ని గిల్స్ కూడా ఉన్నాయి. ఆ గిల్స్ అని అంటారా, లేదు అంటే దాన్ని ఏమంటారో నాకు తెలీదు. లైక్ నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేసినాయి. నాకు మదర్ లవ్ కావాలి, ఫాదర్ లవ్ కావాలి, ఇలా అని అనుకున్న నేను అవేమి దక్కనప్పుడు ఎలా నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా అని పాస్ట్ అనుకునేదాన్ని. కానీ తర్వాత అర్థమైంది లైఫ్ ఈజ్ ఇది లైఫ్ అంతే, దీన్ని యాక్సెప్ట్ చేసి మనం మూవ్ ఆన్ అయిపోవాలి అని పాస్ట్ 10 years బ్యాక్ నుంచే నేను అనుకున్నా. సో అలాగే లీడ్ చేస్తున్నా. కానీ ఎప్పుడైతే మనకంటూ నీడ్ ఉన్న టైంలో మనకంటూ మన లవబుల్ పర్సన్స్ మన దగ్గర లేనప్పుడు ఆ థింగ్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా సప్రెస్ చేసుకుంటూ వస్తేనే లైఫ్ బాగుంటుంది. ఇంకా కొన్ని టైమ్స్ వీళ్ళుంటే బాగుండు మనతోని, వాళ్ళుంటే బాగుండు మనతోని అని అనుకునేదానికంటే మనకి నచ్చినట్టుగా అది ఫ్లోలో వెళ్ళిపోతే బెస్ట్. 2025లో చాలా నేర్చుకున్నా, చాలా నేర్పింది ఈ ఇయర్ నాకు. ఫ్యామిలీ బిల్డ్ అవ్వడము, అలాగే బాధపడము, అలాగే హ్యాపీగా ఉండడము, ఈ డిప్రెషన్ అనిపించడము, పిల్లల్ని హ్యాండిల్ చేసినప్పుడు ఎగ్జాస్టెడ్ అయిపోవడము, హస్బెండ్కి నచ్చింది చేయాలి అని అనుకొని చేయలేకపోవడం, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే కొన్ని లిమిటెడ్ థింగ్స్ మాత్రం ప్రతి ఇయర్ సేమ్గా సిమిలర్ థింగ్స్ అయితే ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ హ్యాస్
అంటే కొంచెం ఇంపార్టెన్స్, అలాగే కొంచెం రిగ్రెషన్, అన్ని టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయని నేను బిలీవ్ చేస్తున్నా. ఇన్ని ఇయర్స్లో ప్రతి ఇయర్ ఒక చేంజ్, ప్రతి ఒక్క ఇయర్ ఛాలెంజింగ్, ప్రతి ఒక్క ఇయర్ ఒక లైఫ్ లెసన్ ఇలా అయితే తెలుసుకున్నా నేను. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది అండ్ నేను చెప్పిన ఒక్క పాయింట్ అన్నా మీకు అంటే మీ మనసుకి తాకిందని నేను అనుకుంటా. మెయిన్గా ఉమెన్ ఎవరైనా నా వీడియో చూసి ఉంటే మీరు ఈ ఫేస్ నుంచి బయటికి వచ్చారా లేదా అంటే మీరు ఈ ఫేసెస్ని ఏది కూడా మీరు దాటి రాలేదా వచ్చారా అన్నది ప్లీజ్ డూ కామెంట్. ఎన్ని టైమ్స్ మనం థింక్ చేసినా అది పాజిటివ్గా జరగాలి అని అనుకున్న ప్రతిసారి అండ్ కొన్ని టైమ్స్ నెగటివ్గా కూడా అవుతాయి కదా, అన్నిటినీ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ది మోస్ట్ ఆఫ్ సూపర్ థింగ్ అంటారు. వాటిని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ మన దగ్గర ఉంటుంది. కానీ మనకంటూ మన సరౌండింగ్లో ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని ఇది కాదు అది కాదు ఈ టైప్ ఆఫ్ థింకింగ్లోకి తీసుకెళ్ళిపోతారు. అలా థింక్ చేసే పర్సన్స్ని మనం మన సరౌండింగ్ ఉంచకుండా మనం ఏంటి, మన థాట్స్ ఏంటి, మన థింకింగ్ ఏంటి, దాన్ని ఎలా రిసాల్వ్ చేయాలి, ఎలా సప్రెస్ చేయాలి, ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఇవన్నిటిని హ్యాండిల్ చేసే పర్సన్స్ మనకంటూ ఇలా ఒక క్యాపబిలిటీ అనేది ఉండాలి. మనం ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అంత పప్పెట్ని అయితే కాదు. కాబట్టి అలా మనం మార్చుకోవాలి. అంటే ఇది ఒక లైఫ్ లెసన్ అని నేను చెప్పాలి, ఎందుకంటే నాకు లైఫ్ లెసన్స్ చాలా జరిగాయి ఇలా. అప్పుడు నేర్చుకున్న ఇవన్నీ నేను. ఇప్పుడు చాలామంది చిన్నదానికి పెద్దదానికి కూడా ఇదే నాకు పెద్ద ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటికి రావాలి, నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ దేవుడు ఎందుకు ఇలాగే ఉన్నాడు అని నేను కూడా చాలా టైమ్స్ అనుకునేదాన్ని. కానీ పోను అవన్నిటినీ అనుకోవడం మానేసినాను. ఎందుకంటే మనకి ఎలా జరగాలి అని ఉంటే అలాగే జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి మనం ఎలా పాసిబిలిటీస్ వెతుక్కోవాలంతే. కానీ ఇదే మనకే జరిగింది అని అనుకోవడం మానేసుకోవడం బెస్ట్. నేను చాలా టైమ్స్ ఇలా ఫీల్ అయ్యి మళ్ళీ బాధపడి అన్నం తినకుండా ఏడవడం ఇలా కూడా నేను చేసేదాన్ని. బట్ అవన్నీ నేను మార్చుకున్నా. నేను అంటే యాజ్ ఎ పర్సన్గా నేను చాలా ఫుల్ఫిల్ అయి ఉన్నా. ఎందుకంటే నేను ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్కి నేను వచ్చేసాను. అంటే నాలాగా చాలా ఉమెన్ చాలామంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా ఉండడమే కరెక్ట్. అలానే ఎప్పుడో లైక్ మనం ఎన్నో ఇయర్స్ బతకాలి, ఎన్నో ఇయర్స్ ఇది చేయాలి అది చేయాలి నాకైతే అసలు లేదు. నేను ఉన్నంతకాలం హ్యాపీగా ఒకరికి చెడ్డ అంటే ఈమె ఇట్లాంటిది అన్న మార్క్ లేకుండా ఉండాలి అని అనుకుంటున్నా. ఇఫ్ ఈ థింగ్స్ అన్నీ మీకు బోరింగ్ అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేయొచ్చు. నా పర్సనల్గా నా మనసుకి అనిపించిన మాటలే నేను చెప్పాలి అనుకున్నా. ఈ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఇయర్ ఈజ్ బెస్ట్ ఇయర్ అని నేను అనుకుంటా. బట్ 1 ఇయర్ ఈజ్ దే 2021 నాకు బెస్ట్ ఇయర్ అండ్ వర్స్ట్ ఇయర్ కూడా. ఈ 2025 అలాంటిది వర్స్ట్ థింగ్స్ అనేవి కొన్ని ఉన్నా కూడా అంత ది బెస్ట్ వర్స్ట్ థింగ్స్ అయితే లేవు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ఇయర్. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే బాగుండాలి, అలానే హెల్త్ వైజ్ అంత బాగుండాలి అని అనుకుంటున్నా. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అంత బాగుండాలి నెక్స్ట్ ఇయర్ కూడా హోప్ఫుల్లీ. అండ్ ఈ వీడియోలో మీకు కొంచెం కనెక్ట్ అయినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll be back with another vlog in the new year.